డోర్ ఫ్రేమ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో చూస్తున్న ఒక మాట, క్రాక్స్ వస్తున్నాయి. ఆ క్రాక్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అది రావడం వల్ల ఏమైనా నష్టం ఉందా అనేది మనకు వినిపిస్తున్న మాట సార్. ఆ క్రాక్ అనేది ఎందుకు వస్తుందంటే చెక్కతో చేసిన వస్తువు కాబట్టి అది ఎప్పుడు కూడా డ్రై అయిపోతూనే ఉంటుంది కాబట్టి అది పూర్తిగా ఎండిపోవడం అంటూ ఉండదు. ప్రతిరోజు ఎండిపోవడమే దాని పని సార్. అందువల్ల సిమెంట్లోకి కలవని వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ చెక్క మాత్రమే. ఆ క్రాకు మనం భయపడేంత, మనం ఊహించుకోలేనంత నష్టమైతే కానే కాదు. దాని గురించి ఎవ్వరూ భయపడకండి సార్. ఆ క్రాక్ అనేది బద్దలు కొట్టుకొని డోర్ ఫ్రేమ్ను బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేంత సమస్య అయితే కాదు. ఆ క్రాక్ రాకుండా ఉండాలంటే ఒకటి, వుడ్ వర్క్కి సంబంధించి వుడ్ కాకుండా మనకు చెక్క కాకుండా వేరే ఆర్టిఫిషియల్ ఏ ఫ్రేమ్స్ అయినా డోర్ ఫ్రేమ్స్ వేసుకుంటే ఆ క్రాక్ రాదు, కనపడదు. ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్ కాబట్టి సిమెంట్ లెక్క కలిసిపోతాయి. చెక్క కాబట్టి ఇది కలిసిపోదు. ఈ క్రాకు రాకుండా మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు సార్. ఒకవేళ కనబడకుండా ఏదైనా దానికి సంబంధించి మౌల్డింగ్ పట్టీస్ కానీ డిజైన్ పట్టీస్ కానీ ఏవైనా అందుబాటులో ఉండేవి తక్కువ రేట్ ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ మన అవసరమో సౌకర్యమో లేకపోతే మన ఇల్లు ఉన్న స్టేటస్ అంటే డిజైన్ పర్పస్ కానీ డూప్లెక్స్ అవసరం లేకపోతే ఇతరత్ర డిజైన్స్ ఏమైనా ఉండేవి చూసుకొని పట్టీ కొట్టుకోవచ్చు. ఆ పట్టీ కొట్టడం వల్ల ఆ క్రాకు భవిష్యత్తులో పెద్దగా అయ్యేది కానీ ఏ రకంగానూ నష్టం ఉండదు. మామూలుగా సిమెంట్లో వచ్చే క్రాక్ అయితే ఇంకా పెద్దగా అవడము వెడల్పు అవడము ఉంటుంది. అది ఫౌండేషన్ దెబ్బతినడమా, వాల్కి ఏదైనా ఇంకేదైనా సమస్య రావడమా, ఇతరత్ర చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అది వేరే టాపిక్, దానికి సంబంధించి చెప్తాను. ఈ క్రాక్ అనేది వచ్చిన తర్వాత దీన్ని కనబడకుండా మాత్రమే చేయగలం సార్, ఈ సిమెంటు చెక్కకు వచ్చిన క్రాకు. కానీ రాకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు. ఇది వుడ్కి సంబంధించింది కాబట్టి ఇలాంటి పట్టీలు ఏమైనా పెట్టుకోగలిగితే ఆ క్రాక్ రాకుండా ఉంటుంది. ఒకవేళ టైల్స్ వేసినా సరే ఖచ్చితంగా ఆ పట్టీ మాత్రం కొడితే తప్ప ఆ క్రాక్ కనబడకుండా చేయలేం. ఇక్కడ డిజైన్స్ ఏవనేది మన డోరా అక్కడ ఏదైనా అవసరం ఉందో దాని డిజైన్స్ ఏదైనా మ్యాచింగ్ కానీ ఇంకేదైనా మనకు పర్టికులర్గా పలానా ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకున్నా సరిపోతుంది. రెడీమేడెడ్ డోర్స్ అండ్ డోర్ ఫ్రేమ్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే సిమెంట్లో కలిసిపోయే ఉంటుంది. అంటే టాటాకి సంబంధించిన కానీ లేకపోతే WPC అలాంటివి అయితే సిమెంట్లో కలిసిపోతాయి. ఇలా పట్టీ కొట్టుకుంటే ఆ క్రాక్ కూడా కనపడుతుంది.